చతురస్రం నిర్మించడం ఎలా? పిల్లలు, ఈరోజు మనం ఒక చతురస్రాన్ని ఎలా నిర్మిస్తారో నేర్చుకుందాం. ఒక చతురస్రంలో అన్ని భుజాలు సమానం మరియు అన్ని కోణాలు లంబ కోణాలు. కాబట్టి ఒకే ఒక కొలత అంటే చతురస్ర భుజం కొలత ఇస్తే మనం చతురస్రాన్ని నిర్మించవచ్చు. చతురస్ర భుజం 8 సెంటీమీటర్లు అనుకుందాం. మొదట మనం చతురస్రం యొక్క చిత్తు బొమ్మ గీయాలి. దాన్ని ఎలా గీయాలి? మొదటగా 8 సెంటీమీటర్ల కన్నా పొడవైన ఒక రేఖాఖండం AOని గీయాలి. ఇప్పుడు 8 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీస్తాం. రేఖాఖండం కొలతలు మనం వృత్తలేఖిని ఉపయోగించి తీసుకుంటాం. వృత్తలేఖిని ముళ్ళుని A దగ్గర ఉంచి AOను ఖండించినట్టుగా ఒక చిన్న చాపాన్ని గీస్తాం. ఈ బిందువుని B అనుకుందాం. చతురస్ర భూమి AB 8 సెంటీమీటర్లు. ఇది చతురస్రం యొక్క భూమి. ఇప్పుడు మనం A లేదా Bల వద్ద లంబ కోణాన్ని గీయాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని కోణాలు సమానం కాబట్టి. మనం A వద్ద కోణాన్ని గీద్దాం. ఎంతో కొంత కొలత తీసుకుని A కేంద్రంగా ఒక చాపాన్ని గీయాలి. ఈ చాపం ABని M దగ్గర ఖండిస్తుంది అనుకుందాం. వృత్తలేఖిని ముళ్ళుని M దగ్గర ఉంచి ఈ చాపాన్ని ఖండించినట్టుగా ఒక చిన్న చాపాన్ని గీయాలి. ఈ ఖండన బిందువు నుంచి మరలా చాపాన్ని ఖండించినట్టు మరొక చిన్న చాపాన్ని గీయాలి. ఈ ఏర్పడిన కోణం 120 డిగ్రీలు. ఈ భాగం 60 డిగ్రీలు మరియు ఈ భాగం 60 డిగ్రీలు. కానీ మనకి 90 డిగ్రీలు కావాలి. ఇప్పుడు రెండవ భాగాన్ని సమద్విఖండన చేస్తే మనకి 60 డిగ్రీలు ప్లస్ 30 డిగ్రీలు = 90 డిగ్రీలు వస్తుంది. దానికోసం ఈ బిందువు దగ్గర వృత్తలేఖిని ఉంచి ఒక చాపాన్ని గీయాలి. వ్యాసార్థాన్ని మాత్రం మార్చొద్దు. ఇప్పుడు ముళ్ళుని ఈ బిందువు దగ్గర ఉంచి ముందు చాపాన్ని ఖండించినట్టుగా మరొక చాపాన్ని గీయాలి. Aని మరియు ఈ బిందువుని కలిపితే మనకు లంబకోణం వస్తుంది. ఇప్పుడు మనం మళ్ళా వృత్తలేఖిని ఉపయోగించి 8 సెంటీమీటర్ల కొలతని తీసుకుంటాం. ముళ్ళుని A దగ్గర ఉంచి 8 సెంటీమీటర్ల దగ్గర ఖండించాలి. ఈ బిందువుకి D అని పేరు పెడతాం మరియు AD = 8 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం ముళ్ళుని D దగ్గర ఉంచి 8 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపాన్ని గీయాలి. తర్వాత ముళ్ళుని B దగ్గర ఉంచి ఒక చాపాన్ని గీసి ముందు గీసిన చాపాన్ని ఖండించాలి. ఈ బిందువుకి C అని పేరు పెడతాం. C, D మరియు B, Cలను కలిపితే మనకి చతురస్రం వస్తుంది. ABCD ఒక చతురస్రం.